ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు. అందరూ ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలనుకుంటున్నారా? ప్రతిరోజు దేవుని స్తుతించాలి, అది దేవుని చిత్తం మన పట్ల అని ప్రతిరోజు నేను చెబుతూ ఉంటున్నాను. ఈ దినం కూడా దేవుని స్తుతించటం, దేవుని ఆరాధించటం, దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని వినటం అనేటువంటిది మనకెంతో ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. సో దీవెన అనేటువంటిది మన జీవితాల్లోనికి మనం రావటం గమనించాలంటే దేవుని వాక్యమే దానికి మూలమై ఉంటుందని గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. ఓన్లీ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో, చదువుతూ ఉంటామో, అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. గాడ్ విల్ డూ మిరకల్స్ అండ్ వండర్స్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రైజ్ ది లార్డ్. ఇదేను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. దానికి ముందు ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీ మాటలు వినటానికి మా హృదయాలను తెప్పరిల్లు చేస్తున్నందుకు వందనాలు. మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నిన్ను దర్శిస్తూ ఉన్నందుకు వందనాలు. ఈ దినం కూడా నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించుకున్నందుకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ సన్నిధిని, అభిషేకాన్ని మాతో ఉంచమని ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డను దర్శించండి. ఇప్పుడే ప్రభువా ప్రతి హృదయంతో మాట్లాడండి తండ్రి. ప్రతి హృదయం ఆదరించబడును గాక, ధైర్యపరచబడును గాక, బలపరచబడును గాక, నీ పరిశుద్ధాత్మ శక్తితోని అభిషేకంతో నింపబడును గాక. ప్రభువా ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ప్రజలను వెంబడిస్తూ ఉన్నాయో, నీ బిడ్డలను వేధిస్తూ ఉంది. సమస్తాన్ని ఎరిగిన దేవుడు, వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించే దేవుడు, ఈ దినం కూడా ఈ వాక్యం చేత మమ్మల్ని ఆదరించి నడిపించి మహిమా ఘనత మీరే పొందమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ప్రకటన గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 7వ వచనం చదువుతుంది. రెవల్యూషన్ చాప్టర్ 2:7. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాడంట, తిననిస్తాడంట. దేవుని వాక్యం చెబుతా ఉంది, ప్రకటన గ్రంథం చెబుతా ఉంది. దేవుని వాక్యంలో ఏదైనా కానీ ఒకటి రాసి పెట్టాడంటే అది ఖచ్చితంగా నెరవేరిద్ది అని అర్థం. నెరవేరింది ఏది కూడా దేవుడు రాసి పెట్టదు. అది చెడైనా మంచైనా, ఒక మనిషికి ఇలా జరుగుతుంది అన్నాడంటే అది చెడైనా మంచైనా ఖచ్చితంగా జరిగింది. ఇశ్రాయేలీలకి 400 సంవత్సరాలు బానిసత్వం అనేటువంటిది విడిచిపెట్టదు. వారు తమ దేశం కాని దేశం మధ్యలోనికి, ప్రజలు కాని ప్రజల మధ్యలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని ప్రభు చెప్పాడు. అలాగే జరిగింది. సో కొన్నిసార్లు మన జీవితాల్లో మనము దేవునికి ఇష్టలుగా ఉన్నాం కదా, ఎందుకు ఇవన్నీ ఇలా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. ఇలారా, దేవుడిని జీవితంలో ఏదైతే సంకల్పించాడో అది తప్పక జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలకు తప్పకుండా జరుగుతూ ఉంది. అది నష్టమైనా కష్టమైనా, అది బాధ అయినా, నిందైనా, అవమానమైనా, అది మంచి అయినా చెడైనా, అది మేలుకరమైనటువంటిదైనా, దీవెనకరమైనటువంటిదైనా, మీకు మంచి గొప్ప సంతోషాన్ని ఇచ్చేదైనా, అది ఏదైనా కానీ జరగక మానదు. దేవుడు దాన్ని చేయకుండా మానడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆత్మ సంఘములతో చెప్పుచున్నటువంటి మాట చెవి గలవాడు వినుగాక. దేవుని ఆత్మ సంఘాలతో చెబుతూ ఉన్నప్పుడు చెవి కలిగిన వాడు వింటాడంట. చెవులు లేని వాళ్ళు ఎలా వింటారు? మరి చెవులు లేని వాళ్ళు వినలేరు కదా. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, కొంతమంది చెవులుండి వినట్లేదు, నోరుండి మాట్లాడరు, హృదయం ఉండి గ్రహించరు, దేవుని ఎరగనటువంటి వారిగా జీవిస్తూ ఉంటారు. ఎద్దు అనేటువంటిది తన సొంత దొడ్డిని ఎరిగిద్ది, తన సొంత కామాందుని ఎరిగిద్ది. గాడిద కూడా తన సొంత దొడ్డిని ఎరిగిద్ది, తన సొంత ఇంటిని ఎరిగిద్ది. కానీ నా ప్రజలకి నేనంటే ఎరగని వారిగా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా జీవిస్తూ ఉన్నారని ఇశ్రాయేలు గురించి అనేక సార్లు యేసు ప్రభువు చెప్పడం జరిగింటున్నారా. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నటువంటి మాట వింటే ధన్యుడంట. హీఈస్ ఎ బ్లెస్డ్ మ్యాన్. హీ హూ హ్యాస్ an ear, let him hear what the Spirit says to the churches. To the one who conquers, I will grant to eat of the tree of life. I will grant
హూ కాంకర్స్, ఎవరైతే జయిస్తారో, విజయాన్ని సాధిస్తారో, జయ జీవితాన్ని కలిగి ఉంటారో, ఓడిపోయిన స్థితిలో కాకుండా దేవుని కృప పైన ఆధారపడి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, వాళ్ళకంట దేవుడు జీవ వృక్ష ఫలాల్ని తిననిస్తాడంట. అదే చెబుతా ఉంది. ఐ విల్ గ్రాంట్ టు ఈట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్ విచ్ ఈస్ ఇన్ ద ప్యారడైజ్ ఆఫ్ గాడ్. సారీ, బైబిల్ గ్రంథం ఎప్పుడు అబద్ధం చెప్పదు పిల్లారా. ఏదైనా చెప్పిందంటే అది జరుగుతుంది ఖచ్చితంగా. సంవత్సరాలైనా జరుగుతుంది, 100 సంవత్సరాలైనా జరిగిద్ది, 1000 సంవత్సరాలైనా జరిగిద్ది, 6000 సంవత్సరాలైనా జరిగిద్ది, 10,000 సంవత్సరాలైనా జరిగిద్ది. దేవుని రాకడ, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు ఎవ్వరు తెలియదు, తండ్రికి తప్ప. కుమారుడు కూడా తెలియదంట. ఈవెన్ సన్ డజంట్ నో అబౌట్ హిస్ సెకండ్ కమింగ్ టు పిక్ అప్ us. హల్లెలూయా. మనల్ని తీసుకొని వెళ్ళటానికి టు ద హెవెన్, టు ద ఫాదర్స్ హౌస్, తండ్రి ఇంటికి మనం తీసుకెళ్ళటానికి. అయితే ఇక్కడ ఉంది పరదైసులో ఉన్నటువంటి దేవుని యొక్క పరదైసులో ఉన్నటువంటి దేవుని పరదైసు, దేవుని పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాల్ని తిన్నిస్తాడంట. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్నాం. ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం, జెనసిస్ చాప్టర్ 2 verse 9. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. మంచి వృక్షాలన్నీ దేవుడు మొలిపించాడు. నీకు ఆహారంగా ఉండేటువంటి, మీకు ఆహారాన్ని ఇచ్చేటువంటి పిల్లరా, కడుపుని నింపేటువంటి, సత్తువునిచ్చేటువంటివి. ఈ దేహంలో మనం బ్రతికున్నంత కాలం మనకు కావలసినంత జ్ఞానం, తెలివి, బుద్ధి, వివేకంతో మనం జీవించాలంటే శరీరంలో ఉండాలి. మనం శరీరం ఆరోగ్యంగా ఉండాలి, శరీరం సంతోషంగా ఉండాలి, శరీరము ఆనందంగా సంతోషంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం శరీరానికి కూడా అప్లై చేయాలి. దేవుని మాటలు చెబుతూ ఉండాలి, దేవుని వాక్యానికి లోబడేటట్లు చేయాలి. మన మనస్సు, మన ఆత్మ, మన ప్రాణం, ఈ దేహం, ఇవన్నీ కూడా దేవుని కృప ద్వారా ఈ భూమి మీద చలిస్తూ ఉన్నాయి పిల్లలు, జీవము కలిగి ఉంది. అదే బైబిల్ చలిస్తూ ఉంది. జీవవృక్ష ఫలాల్ని తిననిస్తాడు. దేవుడు చేసాడండి. ఫల వృక్షాలన్నీ దేవుడు చేశాడు. మంచి చెడులు తెలివినిచ్చే ఫలవృక్షం కూడా దేవుడే చేశాడు. చెబుతున్న జీవవృక్ష ఫలాలు కూడా దేవుడు చేశాడు. వావ్! మంచిదియునైన ప్రతి వృక్షం, తర్వాత ఆ తోట మధ్యను జీవవృక్షం, మంచి అయినటువంటి తిండికి అవసరమైనటువంటి ప్రతి వృక్షం జీవవృక్షం, మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఒక వృక్షం కూడా ఇక్కడ నేల నుండి మొలిపించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అండ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ ద లార్డ్ గాడ్ మేడ్ టు స్ప్రింగ్ అప్ ఎవ్రీ ట్రీ దట్ ఈస్ ప్లీజెంట్ టు ద sight and good for food. The tree of life was in the midst of the garden, and the tree of the knowledge of good and evil. Praise the Lord. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు పుట్టించేట్లారా? మన కోసమేనండి. మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు కూడా సరే అవ్వ ఆదం తిన్నారు కాబట్టి అవ్వ ఆదం కోసమే దేవుడు తినొద్దన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనం, జెనసిస్ చాప్టర్ 3 verse 22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరం జీవిస్తాడేమో అని చెప్పి ఈ వాక్యం 23 కంటిన్యూ చేస్తా ఉంది, తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఆదాము అవ్వమ్మ ఇద్దరు కలిసి దేవుడు తినొద్దు అని చెప్పినటువంటి పళ్ళను తినేసేసారు. 3వ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర మీరు చదువుకుంటే, 2వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 9వ వచనంలోను 9వ వచనం దగ్గర నుండి కూడా మీరు చదువుకుంటే దేవుడు ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంతా సెలవిస్తూ ఉంది. చెట్ల ఫలాల్ని తినమన్నాడు నిరభ్యంతరంగా. కానీ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క
మరి మంచి చెడులు తెలివించే ఫలాలు మాత్రం తినొద్దన్నాడు. ఓకే, వాడు తినేశారు కాబట్టి దేవుడు ఆ తోటలో నుండి వారిని బయటికి పంపించేశాడు. అదే చెబుతా ఉంది 3వ అధ్యాయము ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 3 verse 23. నౌ దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరుచుటకు ఏదోను తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఏ నేలలో నుండి తీయబడ్డాడో దాన్ని సేద్యం చేయటానికి ఏదోను తోటలో నుండి పంపించేసాడు. నేలలో నుండి తీసినటువంటి ఆ స్థలంలో పంపించాడని బైబిల్ చెబుతా ఉంది. అంటే ఏదైనా తోట సపరేట్గా ఉంది, తోటను చేసి తోటలో పెట్టాడు దేవుడు. క్రైస్తవ హాల్ 24వ వచనం, ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలువబెట్టాను. ఇక్కడ కెరూబులు ఖడ్గ జ్వాలలు దేవుడు నిలబెట్టాడంట. జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు. ఈ కెరూబులు ఎందుకు? తూర్పు దిక్కున కెరూబులు ఉండారంట. తూర్పు దిక్కులో ఉన్నారు. తూర్పున, మీకు తూర్పు ఎట్టుంది అటు అనకండి, తూర్పు దిక్కున కెరూబులు ఉండారు. సరే, అక్కడ ఏదైనా తోట దగ్గర సూర్యుడు ఎత్తు తీస్తే అదే తూర్పు. ప్రైజ్ ద లార్డ్. తూర్పు దిక్కున కెరూబులు ఉండారంట. జీవవృక్షమునకు పో మార్గమును కాయటానికి దేవుడు పెట్టాడు. అలాగనే ఇటు అటు తిరుగులాడుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టాడంట దేవుడు. చూసారా, చక్కగా తినేవాడు అన్ని ఫ్రూట్స్, ఒక్కడు మాత్రం తినొద్దు బాబా అని చెప్పాడు. తినకుండా ఉండాలిగా. ఒక్కడు చేయొద్దు నాన్న అని చెబుతాం, అదే చేస్తారు. ఏది చేయొద్దు అంటారో అదే చేస్తారు మనుషులు. మన పిల్లలే కాదు, మనం కూడా. దేవుడు ఏది చేయొద్దు అంటాడు అదే చేస్తాం. మరి మన పిల్లలు ఎట్లాగా? వాళ్ళు కూడా అంతే కదా. సో అందుకే ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం అవసరం. ఎందుకు వీళ్ళు తోటలో తరిమేయబడ్డారని వాక్యం చెబుతుంది. ఒకవేళ జీవవృక్ష ఫలాన్ని కూడా తింటాడేమో, తిని అతడు ఆ చెడులోనే జీవిస్తాడేమో అనేది ఒక సర్వే చెబుతా ఉంది. ఆ చెడులోనే ఉంటాడేమో. ఎందుకంటే తినొద్దన్నటువంటి ఫలాన్ని తిని నువ్వు చస్తావు అని దేవుడు చెప్పాడు కాబట్టి చచ్చిపోయాడు. ఆ చావు అనేది, మరణం అనేది ఆ దినమే ఎంటర్ అయ్యింది అతనిలోనికి. అది తన్ని పాపం పరిపక్వమై మరణానికైనా ఉంది కదా. యాకోబు పత్రిక 1:12 వచ్చింది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనెను. దురాశ అనేది గర్భం ధరిస్తుందంట. వాళ్ళల్లో దురాశ, అవములో దురాశ గర్భం ధరించింది. పాపం పరిపక్వమైపోయింది, మరణానికి కనింది. సో మరణం అనేటువంటి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. ప్రతి ఒక్కరికంతే. రోగము మరణాన్ని తీసుకొని వస్తుంది. అది కనుక మానకపోతే, మానని రోగాలు ఉంటాయి, మరణాన్ని తెచ్చే రోగాలు ఉంటాయి. జీవితకాలం ఉండేటువంటి వ్యాధులు కొన్ని ఉంటాయి. సో పిల్లారా, వీళ్ళకి వచ్చినటువంటి ఆ యొక్క రోగం అనేటువంటిది పాప రోగము, ఆజ్ఞ అతిక్రమం, దేవుని మాట మేరటం, ధిక్కరించటం. ఈ దినాల్లో కూడా చాలామంది దేవుని మాటను ధిక్కరిస్తారు. దేవుని జీవాన్ని పొందలేకపోతున్నారు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. దీవెనకరమైన జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. మేళ్ళు పొందటం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. ఇంట్లో కొట్లాట్లు, భార్యాభర్తల మధ్యలో గొడవలు, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో గొడవలు, స్నేహితులు సన్నిహితుల మధ్యలో ఎప్పుడు చూసిన కొట్లాట్లు, గొడవలు, స్థలాల దగ్గర కొట్లాట్లు, భూమి దగ్గర కొట్లాట్లు, జాబులో కొట్లాట్లు. పైసా కూడా వారు కష్టపడింది నెలంతా కూడా వాడుకోవాల్సింది పైసా ఉండకుండా పైసలన్నీ కూడా ఖర్చు అయిపోయి వ్యర్థంగా, లేకపోతే వాటికి రెక్కలు చెడిపోతాయి. కొట్లాట్లు, గొడవలు, నానా రకాలుగా మనుషులు జీవాన్ని చోట్ల పిల్లారు మరణాన్ని చూస్తున్నారు, శాపాన్ని చూస్తున్నారు. భయంకరమైనటువంటి దుష్ట సాతాను చీకటి శక్తులు వారిని పట్టి పీడిస్తూ ఉండి నరకాన్ని చూపిస్తూ ఉండి జీవం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆదాము చేసిన తప్పిదానికి పాపం చేశాడు కాబట్టి తోటలో బయటికి నెట్టివేయబడ్డాడు. ఆ తర్వాత ఆదాము అక్కడ కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు నాటి నుండి నేటి వరకు. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మానవుడిగా రెండవ ఆదాము, కడపటి ఆదాము, చివరి ఆదాము. ఈయన మన కోసము విధేయుడై పాపము చేయని వాడిగా దేవుని చిత్తానికి అప్పగించుకొని, దేవుని చిత్తానికి అప్పగించుకోవటం ద్వారా తను తాను అర్పించుకున్నాడు. పిల్లాడు మరణమయ్యాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని లేచాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారో
ఆత్మ చెప్పే మాటలకు చెవి ఒగ్గుతారో వాళ్ళు ధన్యులవుతారు. వారికి దేవుడు జీవవృక్ష ఫలాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆదాముకి తినవద్దని చెప్పి తినవద్దని తరిమివేసి కెరూబుల్ని కాపులా ఉంచి ఖడ్గజ్వాలను కాపులా ఉంచిన ఆ పరదైసులో, దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు నీకు ఇస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు మన కొరకు మన స్థానంలో మన శిక్షను భరించాడు. మన పాపాన్ని ఆయన దేహంలో తీసుకున్నాడు. మన శాపాన్ని ఆయన మోసుకున్నాడు, శాపగ్రస్తుడయ్యాడు. మన రోగాలు ఆయన తీసుకున్నాడు దేహంలో. ఇలాగ ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థతనిచ్చాడు. ఆయన కాచిన రక్తం ద్వారా పాపము నుండి విమోచన మనకిచ్చాడు. శాపానంతా విరిచివేసేసాడు. దేవుని స్తోత్రం. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లారా, విశ్వాసం ఉంచండి చాలు. నమ్మండి, యేసు ప్రభు దగ్గరికి రండి. మీరు నమ్ముతారా నమ్మరా అది మీ ఇష్టం. నేను నమ్మాను, నేను ధన్యుని అవ్వాను. మీరు నమ్మితే ధన్యులు అవుతారు. మీరు నమ్మమని మతం మారమని చెప్పట్ల. మార్గాన్ని, మంచి మార్గాన్ని వెంబడించాలి. మనసు మార్చుకోవాలి, నూతన పరచుకోవాలి, జీవితాన్ని క్రొత్తగా చేసుకోవాలి, హృదయాన్ని. మార్పు మీ లోపల కలగాలి. మార్పు లేకుండా, మారు మనసు లేకుండా మతం మారినా వేస్టే, కులం మారినా వేస్టే, దేశాలు మారినా వేస్టే. నీ జీవితం దీవించబడాలంటే, పాపము నుండి విడుదల కలగాలంటే, విడుదల కావాలని కోరుకుంటే ఈ దినమే యేసునందు విశ్వాసం ఉంచండి. బైబిల్ గ్రంథం ఇంకా సెలవిస్తూ ఉంది. కొన్ని మాటలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం. రెవల్యూషన్ చాప్టర్ 22 verse 1. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. జీవవృక్షం ఉందండి నది యొక్క అవతల ప్రక్క, నది యొక్క యువతల ప్రక్క. ప్రైజ్ ది లార్డ్. ఆవల ఈవల జీవవృక్షం ఉంది. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించబడును, లేకపోతే వినియోగించును. 13వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 22 verse 13. ఇప్పుడు 13వ వచనం చదువుతా. నేనే అల్ఫయు ఓమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నటువంటి వాడును. జీవవృక్షమునకు హక్కుదారులై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేనే జీవవృక్ష ఫలాలు మీకు తిననిస్తాను. పట్టణములో, హల్లెలూయా, దేవుని యొక్క పరదైసులో మిమ్మల్ని నివసింపజేసి, జీవ జల నదులు ప్రవహింపజేసి, అవతల యువతల ఉన్న జీవవృక్ష ఫలాలు తినటానికి, జీవాన్ని తినటానికి, నిజమైన జీవాన్ని తినటానికి, జీవము కలిగి ఉండటానికి, మీరు ఆరోగ్యంగా ఉండటానికి, సంతోషంగా జీవించటానికి నేను మీకు ఫలాలను ఇస్తానని అంటున్నాడు. జీవవృక్ష ఫలాన్ని నేనే అల్ఫా ఓమేగా అంటున్నాను. నేనే మొదటి వాడును కడపటి వాడిని అంటూ ఉన్నాడు. సమస్త సృష్టికర్త అయిన మనుషుల్ని పొగుడతారు. మంచిదే. మరి ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితం కూడా యేసు ప్రభు మనిషిగా వచ్చాడుగా. మనిషిగా వచ్చే కాదు ఇవన్నీ చేసింది. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం లేకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు చేస్తే గొప్ప అనుకుంటున్నారు. ఒక 100 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు చేసేలేరు. డాక్టర్ అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు, మరి గాంధీ గారు లాంటి వాళ్ళు, ఇంకా భగత్ సింగ్ గారు లాంటి వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే గొప్ప గొప్ప యోధులు, వీరులు, చాలామంది క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందూస్ అందరూ కలిసి భారతదేశ యొక్క స్వాతంత్ర భారతదేశ కొరకు పోరాడారండి. దేవుని స్తోత్రం. ప్రాణాలు అర్పించారు. మరి గొప్పగా చెప్పుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు వారు సకల మానవుని యొక్క పాపము నుండి విమోచించడానికి పోరాడాడు మరణముతో. ప్రైజ్ ది లార్డ్. ఆయన సజీవ యాగముగా తన జీవితాన్ని అర్పించుకున్నాడు, రక్తాన్ని కార్చాడు మన కోసం, మీ కోసం, నా కోసం, మనందరి కోసం. యేసు ప్రభువే జీవమైన జీవవృక్ష ఫలమునకు హక్కుదారులై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. ఉతుక్కొని తెలుపు చేసుకున్న వాడు ధన్యులు. హల్లెలూయా. ఐ యామ్ ద ఆల్ఫా అండ్ ద ఓమేగా, ద ఫస్ట్ అండ్ ద లాస్ట్, the beginning and the end. Amen. Blessed are those who wash their clothes or robes, so that they may have the right to the tree of life. Wow.
and that they may enter the city by the gates. Praise the Lord. వాళ్ళు ప్రవేశిస్తారు, వారు జీవవృక్ష ఫలాలు తింటారు. Praise the Lord. దేవుని పట్టణంలోనికి నిన్ను నడిపించడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడని గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఈ సిద్ధపాటు అంతా కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు అవమానాలు వచ్చినా భరించడానికి గల కారణము ఈ సిద్ధపాటు అంతా ప్రభు యొక్క జీవ వృక్ష ఫలాలు మనం అనుభవించటానికి దేవుని యొక్క మందిరములో, దేవుని సన్నిధిలో, దేవుని పరలోక రాజ్యములో, అదే మందిరం ఇక మనకి శాశ్వత మందిరం. ఆదాముని తోటలో నుండి బయటికి పంపివేయటానికి కారణం ఏంటంటే యేసు ప్రభు పాపానికి శిక్ష విధించబడాలి ఆయన శరీరంలో. మన శిక్ష ఆయన భరించాలి. పాప శిక్ష నుండి విడిపించిన తర్వాత జీవవృక్ష ఫలాలు తినవచ్చు. హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచాం కాబట్టి మనము జీవవృక్ష ఫలాలు తినడానికి దేవుడు యోగ్యతను అర్హతను మనకి ఇస్తా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎహెజ్కేలు గ్రంథము 47:12 ఎహెజ్కేలు చాప్టర్ 47:12. నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటి యొక్క పళ్ళు కావచ్చు, వాటి యొక్క ఆకులు కావచ్చు, వేరులన్నీ కూడా ఈ దినాలు చూడండి, ఆయుర్వేదంలో ప్రతి చెట్టు వేరు దగ్గర నుండి దాని పైన ఉన్నటువంటి పువ్వు పూత అన్నిటి వరకు కూడా ఉపయోగకరంగా అని అంటున్నారు, సందర్భాలను బట్టి, వ్యాధికి, రోగానికి. అవును పిల్లారా, దేవుడు జీవవృక్ష ఫలాలతో మనల్ని ఆరోగ్యవంతులుగా చేయబోతా ఉన్నాడు విశ్వసించిన వారిని. యేసు ప్రభువే జీవాహారము, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం. యేసు ప్రభువే జీవమై ఉన్నాడు, ఆయన పునరుద్ధానమై ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన విమోచకుడై ఉన్నాడు. ఇదను ప్రభువునందు విశ్వాసము నీకు నిత్య జీవాన్ని ఇస్తా ఉంది పిల్లారా. మీలో ఎవరైనా కానీ మరణానికి దగ్గరగా ఉన్నారా, వ్యాధితో రోగముతో బాధపడుతూ ఉన్నారా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేసిద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను మీతో కలిసి ఏకీవించి ప్రార్థన చేస్తూ ఉండగా నమ్మండి, దేవుడు బాగు చేస్తాడని నమ్మండి. రోగులను బాగు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు. నేటికి కూడా అనేకమైనటువంటి రోగాల నుండి దేవుడు విడిపిస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి వ్యాధుల నుండి స్వస్థపరుస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి చీకటి శక్తులను విడిపిస్తూ ఉన్నాడు. నేడే రక్షణ దినం. ఈ దినమే పాపము నుండి విమోచించబడటానికి దినము ఆశీర్వదించబడినటువంటిదిగా నీ యొద్దకు వస్తూ ఉంది. హల్లెలూయా. ఏ రోజుకి ఆ రోజు చాలు. ఈ దినాన్ని ప్రభువుకి మీ హృదయాన్ని ఇవ్వండి. ఇప్పుడే దేవునికి ఇవ్వండి. నేడే రక్షణ దినం. ప్రభువుకి మీ హృదయం ఇస్తే మీరు రక్షణ పొందుతారు పిల్లారా, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. యేసు క్రీస్తు నందే విశ్వాసము మనకు రక్షణ ఇస్తా ఉంది. పరలోకములో కానీ భూలోకము కానీ ఏ నామములో కూడా రక్షణ లేదు పిల్లారా. మనకు ఆకాశం క్రింద ఈ భూమి మీద ఇవ్వబడినటువంటి నామాలలో ఏ నామంలో రక్షణ లేదని అపోస్తలుల కార్యం 4:12 చెబుతా ఉంది. యేసు క్రీస్తు నామములోనే రక్షణ ఉంది. రక్షించబడితే నువ్వు యేసు రక్తముతో నీ పాపాలను కడుక్కుంటే, నీ వస్త్రాలంటే నీ జీవితాన్ని కడుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి జీవవృక్ష ఫలాలు తినే అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దే హ్యావ్ ద రైట్. రైట్ అని ఉందండి ఇక్కడ. అద్భుతమైనటువంటి మాట కదా, రైట్ అని ఉంది. ఒకసారి మళ్ళీసారి చదువుతాము దాన్ని, ఆ వాక్య భాగాన్ని. ఓకే 14 చదువుదాం మనం. 14 చదువుతాం. 22వ అధ్యాయము 14 ఏముందంటే, జీవవృక్ష ఫలమునకు హక్కుదారులై బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ వాష్ దేర్ రోబ్స్ సో దట్ దే మే హ్యావ్ ద రైట్ టు ద ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ that they may enter the city
బై ద గేట్. ప్రైజ్ ద లార్డ్. హక్కుదారులుగా చేస్తూ ఉన్నాడు పిల్లలు మిమ్మల్ని దేవుడు. దేవుని పిల్లలు అవటానికి అధికారులుగా అధికారం కలిగిన వారిగా చేస్తూ ఉన్నాడని యోహాను సువార్త 1:12 వచ్చి చెబుతా ఉంది. దేవుని పిల్లలు మీరు. రోమపత్రిక 8వ అధ్యాయం కూడా అదే చెబుతాం. మీరు దేవుని పిల్లలు అని ఆత్మ తానే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తను అందరూ అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అవటానికి అధికారం ఇచ్చారు. దేవుని పిల్లలైన తర్వాత యేసు రక్తము కార్చబడింది కాబట్టి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత జీవవృక్ష ఫలాలు తినడానికి హక్కుదారులు మీరు. ఆదాము యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి రక్తం కార్చనంత వరకు ఆదాము సంతానం కానీ ఆ జీవవృక్ష ఫలాలు తినకూడదు. అందుకే అక్కడ కెరూబుల్ని పెట్టాడు తూర్పు దిక్కున. అటు ఇటు ఖడ్గ జ్వాలలతో ఉన్నటువంటి ఖడ్గాలను పెట్టాడు. దేవునికి స్తోత్రాలు. అలాగే దేవుని యొక్క ప్రేమ ఈ దినం నీ హృదయాన్ని శాంతితో నింపటానికి సిద్ధంగా ఉంది. అలాగే ఎందుకంటే యేసుక్రీస్తు కార్చిన రక్తం ద్వారా దేవుని ప్రేమ ఉందని 3వ అధ్యాయం యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనం చెబుతా ఉంది. దీనిలో ప్రేమ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అలాగనే యోహాను పత్రిక చెబుతా ఉంది దీంట్లో ప్రేమ ఉంది అని చెప్పి 5వ అధ్యాయంలో. యోహాను పత్రిక 5వ అధ్యాయంలో చదవండి. తర్వాత అధ్యాయం మొత్తం చదవండి. అద్భుతమైన విషయం 4వ అధ్యాయంలో కూడా. ప్రైజ్ ది లార్డ్. సో ఆ యోహాను పత్రిక కానీ యోహాను సువార్త కానీ అంత ప్రేమను గురించే ఉంటుంది. 3 పత్రికలు ఉండే యోహాన్ గారు రాసింది. ఒక సువార్త ఉంది, యోహాను సువార్త. ప్రేమను గురించి అద్భుతంగా వివరించబడుతుంది. యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి బలి అవ్వటము అది దేవునికి ఇష్టమని 53వ యెషయా గ్రంథం మనకు సెలవిస్తాడు. యేసు క్రీస్తు మన కొరకు బలైపోయాడు పిల్లరా. ఆయన చనిపోయాడు, రక్తాన్ని కార్చాడు, గాయాలు చేయబడ్డాడు. ఇప్పుడు మన పాపాల నుండి మనం విముక్తులం అవుతాము. ఆదాము దగ్గర నుండి వచ్చిన పాపం చేసే ప్రతి వాడు పాపానికి దాసుడు. పాపం చేసే ప్రతి వాడిని మరణం ఆవరిస్తూ ఉంది. మరణపు ముళ్ళును విడిచివేసిన వాడు యేసుక్రీస్తు. ఈ దినం మీ జీవితంలో ఉన్నటువంటి పాపము, రోగము, వ్యాధి అది ఎలాంటిదో నాకు తెలియదు. ఇతరులను దూషిస్తున్నారా, ద్వేషిస్తున్నారా, అసూయపడుతున్నారా, గొడవలు పెట్టుకుంటున్నారా, ఈర్ష్య ద్వేషాలు కలిగి ఉంటున్నారా, ఇతరుల పట్ల కఠినత్వం కలిగి ఉంటున్నారు, కోపాన్ని క్రోధాన్ని చెప్తున్నారా, వాళ్ళని నానా రకాలుగా మభ్యపెట్టి వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళని మోసం చేసి దగా చేశారా? మీ హృదయము దేవుడు చూస్తూ ఉన్నట్లుగా దేవునికి మరుగై లేదు. మీ జీవితం అంతా దేవుడు కనబడతా ఉంది. మీ హృదయం అంతా దేవుడు కనబడతా ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసము ఈ దినం నీ పాపము నుండి, రహస్య పాపము నుండి విడిపిస్తుంది. రహస్యమను చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమను చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇవ్వటానికి మీరు రహస్యంగా ప్రార్థన చేయండి. రహస్య దేవుని దగ్గరికి రండి. హల్లెలూయా. బహిరంగమైనటువంటి దేవుడు కాదండి. నీ రహస్య పాపాన్ని రహస్యంగానే నీతో చెబుతాడు. అందరూ చెప్పేసేసేయండి. నువ్వు ఒప్పు కాకపోతే అందరికీ అనౌన్స్ చేయబడుతుంది. నువ్వు విడిచిపెట్టకపోతే దాన్ని అని దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు బయలుపరుస్తాడు. ప్రతి పాపము నుండి దేవుడు నేను విమోచించునుగాక, జీవ వృక్ష ఫలాలకి హక్కుదారురాలుగా చేయునుగాక. మీరు శాశ్వతమైన దేవుని పట్టణములో నివాసం ఉండి ఆయన జీవ వృక్ష ఫలాలు తినటానికి యోగ్యులవుతారు కాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బలపరచునుగాక. మీ జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. సాతాను శక్తులు, చీకటాత్మలన్నీ యేసు నామములో గద్దించబడునుగాక. అపవాది శక్తులు, అల్లరి శక్తులు ఏదైతే మీ జీవితాన్ని పాడు చేస్తున్నాయో, పతనం చేస్తున్నాయో, నాశనానికి నడిపిస్తా ఉన్నాయి, ఆ శక్తులన్నీ నాశనం అయిపోయిన కాక. ఇప్పుడే దేవుని సన్నిధి, దేవుని అభిషేకం మీ మీదకు దిగివచ్చును గాక. దేవుని ప్రభావం మిమ్మల్ని దర్శించును గాక. ప్రతి చీకటి గద్దించబడును గాక. అపవాది శక్తులు గద్దించబడును గాక. అల్లరి శక్తులు గద్దించబడును గాక. నీచమైన ఆత్మలు గద్దించబడును గాక. దేవా, ప్రతి రోగి ఇప్పుడే స్వస్థత పొందును గాక. యేసు పొందిన గాయాల్లో స్వస్థత, పరిశుద్ధాత్మ సన్నిధి అగ్ని అభిషేకం ఇప్పుడే బిడ్డను తాకును గాక. ఆత్మ సంఘములతో చెప్పుచున్నటువంటి మాటలు చెవిగలవాడు వినును గాక. పరదైసులో ఉన్నటువంటి దేవుని యొక్క జీవవృక్ష ఫలాలకు హక్కుదారులు అవుదురుగాక. పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడే ప్రతి బిడ్డను నింపును గాక.
ఇప్పుడే దేవుని అగ్ని అభిషేకము దిగవచ్చును గాక. ఫిల్ ఎవ్రీ హార్ట్ గాడ్, టచ్ దెమ్ గాడ్. ఇప్పుడే నింపండి ప్రభువా, ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. నీ తాకిడికి గురి చేయండి ప్రభువా, నీ బలమైన అభిషేకానికి గురి చేయండి ప్రభువా. నిన్ను ఆరాధించేటట్లు చేయండి ప్రభువా, స్తుతించేటట్లు చేయండి నాయన. నీ జీవ వృక్ష ఫలాలకు హక్కుదారులుగా చేయమని, బలపరచమని, దీవించమని. వారి కుటుంబ సమస్యలు, జీవిత సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు నాయన, మరి పొలం యొక్క వ్యవసాయం యొక్క సమస్యలు ప్రభా, పిల్లల యొక్క చదువుల సమస్యలు, వారి ఉద్యోగ సమస్యలు, వారి యొక్క జీవిత సమస్యలు నాయన. ఎన్నో చీకటి ఆత్మలు ప్రభా, భయంకర చెడ్డ వ్యసనాలు, బిడ్డలు పీడిస్తున్న చెడు వ్యసనము కూడా పాస్టర్లని, విశ్వాసులను ఎవరిని విడిచిపెట్టకుండా అందరిని సాతానుడు పీడిస్తూ ఉన్నాడు ప్రభా. చెడ్డవాడైన అపవాది, దురాత్మ, దైవాత్మ, చీకటాత్మ ఇప్పుడే గద్దించబడును గాక. విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక. అపవాది శక్తి నుండి బిడ్డలు విడిపించబడుతురు గాక. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ సమయ దినం కూడా కొందనాలు స్థుతిస్తూ యేసయ్య శక్తి గల గొప్ప నామములు స్తుతించి, ప్రార్థించి, గణపరిచి వేడుకుంటూ నామము. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు రాత్రి వరకు తోడై ఉండి అందరినీ క్షేమముగా నడిపించి బలపరచును. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరి ప్రభు పేరిట హృదయపూర్వకమైన మళ్ళీ ఒకసారి మనం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మీకు, మీ ఆత్మలకి, మీ జీవితాలకి సమృద్ధిగా తోడై నడిపించండి. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ విల్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను యూట్యూబ్లో కూడా దీన్ని ప్రచారం అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మరి ఫేస్బుక్కే కాదు పిల్లారా, మీరు ఎక్కువ మందికి మరి వెళ్ళేటట్లుగా, రీచ్ అయ్యేటట్లు చేస్తే అది కూడా దీవెనకరంగా ఉంటుంది. అలాగే దేవుడు మనల్ని, మన కుటుంబం సమృద్ధిగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. గ్లోరీ టు గాడ్.